ఓకేనమ్మా, నువ్వు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నావు. మీ 5 ఏళ్ల పాలనలో అంత స్పీడ్ గా రుషికొండ ఎలా కట్టగలిగాను? జగన్ అన్న డిస్టిక్ ఒక ప్యాలెస్ ఎలా కట్టించుకున్నాడు? అప్పుడు మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాస్త ఆగమ్మా. రిషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడుతున్నావు కదా, నువ్వు అంటున్నావు కదా జగన్ అన్న కట్టుకున్నారని. జగన్ అన్నకి ఇచ్చారా ఇప్పుడేమన్నా? ప్రభుత్వమే కదా తీసుకోండి. అది ఒక ప్రభుత్వం ఆస్తే కదా. ఇప్పుడు అమ్మితే అప్పుడు 500 కోట్లు ఖర్చు అయినా ఇప్పుడు సుమారు అమ్మితే అదొక 1000 కోట్లు ప్రాపర్టీ కదా. ఇంకో విషయం ఏంటి, డిస్టిక్ ఒక భవనం కట్టుకున్నాడా? నిరూపిస్తావా నువ్వు? మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? డిస్టిక్ ఒక భవనం కట్టుకున్నారు అని నిరూపించగలవా? మీ చంద్రబాబు నాయుడు గారు సుమారు 15 సంవత్సరాలు, ఈ టర్మ్ పూర్తయితే 19 సంవత్సరాలు సీఎంగా ఉండి ఒక మెడికల్ కాలేజీలు కట్టాడా? ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించారా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం సీఎం అయినా సరే సుమారు 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి దాంట్లో 5 మెడికల్ కాలేజీలు పూర్తయి దాంట్లో మళ్ళీ 2 మెడికల్ కాలేజీలు అయితే 90%కి వచ్చాయి. సుమారు 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేయించిన ఘనత ఎవరికైనా ఉంది అంటే రాజకీయ చరిత్రలో అది ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన పథకాలకు పేర్లు మార్చి విజనరీ అని చూపించుకునే మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఇది ఎంత అనీచమైన మాటలంటే వినడానికి చాలా బాధాకరంగా ఉంది. ప్రజల కోసము ఎన్ని రైతు భరోసా కేంద్రాలు, ఎన్ని సచివాలయాలు, ఎన్ని ఆరోగ్య క్లినిక్లు, ఎంత అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇలా మాట్లాడడం అస్సలు న్యాయం కాదు. ఈ వీడియో చూస్తున్న మీరు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.